ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఒక చిన్న స్నాక్ ఐటెం చూపిస్తాను. చూడండి, ఇది ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టిన స్వీట్ కార్న్. ఇవి కొంచెం ఆనియన్, తర్వాత కొంచెం కరివేపాకు, గార్లిక్, ఇది కొంచెం పోపు, కొంచెం కారం, కొంచెం నిమ్మరసం, ఇంతే. కొంచెం ఆయిల్ వేసి, పోపు కూడా కొంచెం వేస్తే చాలా, ఒక 2 గింజలు వేసి వేగాక అన్నీ కలిపి వేసేస్తున్నాను నేను. అంటే కొంచెం కొంచెం ఉన్నాయనుకోండి, అందరికీ సరిపోవాలి టిఫిన్ అంటే. ఇలా కొంచెం ఆనియన్స్ అవి కలుపుకోవచ్చు, లేకపోతే కారా సేవ్ కలుపుకోవచ్చు, బూందీ కలుపుకోవచ్చు, లేకపోతే ఆలు ఉడికించి కలుపుకోవచ్చు. ఇది ఇలా వేయిస్తున్నాను. ఇది ముందు కుక్కర్లో ఉడికించి పెట్టాను. కుక్కర్లో ఉడికించినప్పుడు కొంచెం నీళ్ళు వచ్చాయనుకోండి, నీళ్ళు బయట పోసేయకండి. అలా పోస్తే అలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉడికే లోపల మీకు కొన్ని టిప్స్ చెప్తాను. కూరలో కారం ఎక్కువైందనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం నూనె పెట్టి, కొంచెం శనగపిండి, ఉప్పు, కారం ఏమీ వేయకుండా 2 ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి చిన్న చిన్న బోండాల కింద వేసి వాటిని ఆ కూరలో కలిపేస్తే, అవి అంటే మరీ ఎర్రగా వేయించాలి. అప్పుడు అవి ఆ కారాన్ని పీల్చుకొని తగ్గిపోతాయి. చూడండి, దీన్ని కూర కూడా చేసుకోవచ్చు, కూర చేసుకుని కూడా తినచ్చు, బాగుంటుంది స్వీట్ కార్న్. చూద్దాం ఇప్పుడు నేను ఏమైనా ఉడకబెట్టిన కూరలు అవి ఉంటే ఆ నీళ్లు బయట పోసేయకుండా వాటిని కొంచెం వేరేగా తీసించుకుంటే ఏ సాంబార్లోనో ఎందులోనో కలుపుకోవచ్చు. నేను అంటే కొత్తిమీర వేయట్లేదు అనుకోవచ్చు, కొత్తిమీర ఇప్పుడు మందులు వేస్తున్నారు అంచేత, అందుకని చాలా మంచి దొరికినప్పుడే కొత్తిమీర కొంటాను, లేకపోతే ఉట్టేప్పుడు ఆ దొడ్లో ఉన్న కరివేపాకే వాడతాను నేను. అది తినకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎప్పుడో ఒక హెరాల్డ్ ఆఫ్ హెల్త్ అని ఒక బుక్ వచ్చేది, అందులో చదివాను, కూర తినకపోయినా పర్వాలేదు కానీ కింద పడిన కూర వండుకుని తినడం చాలా ప్రమాదం అని. అందుచేత అది పాటిస్తాను నేను. ఎన్ని ఆర్గానిక్గా ఉండేవి ఎన్ని తక్కువ దొరికితే అన్ని తక్కువతోనే వంట చేస్తాను. అందుకే రోజు రొటీన్ అవ్వచ్చు ఇవి చేసేవి, కానీ నేను చేసేది ఎవరికైనా ఒక్కళ్ళకి యూజ్ అయినా చాలది, అంతకుమించి ఏం కాదు. చూడండి, ఇప్పుడు ఉడికాయి కదా ఇవి, ఇవి కూడా వేసేయాలి. వేసి కారం, చూడండి, చూసారు కదా. ఇప్పుడు చాలా రుచిగా ఉండే స్వీట్ కార్న్ 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. కానీ దీనికి ముందు 10 నిమిషాలు మాత్రం ప్రిపరేషన్ ఉంటుంది. అంతసేపు ఓపికగా చూడాలి కదండి, అందుకే మీకు కొంచెం ఇన్ టైంలో చూపిస్తున్నాను, నేను తక్కువ టైంలో చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.